స్వామి గారు వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ 4399 రోజులు పరిపాలించడం ఒక రికార్డు కాదంటలేదు. కాకపోతే ఇదే ఇదే రోజు గత సంవత్సరం ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టారు అంటూ ఒక సోషల్ మీడియా కానివ్వండి ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడేమో నెహ్రూ రికార్డు బద్దలు కొట్టారంటూ ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇది వాస్తవంగా ఒక టార్గెటెడ్గా ఒక బేస్ ఉండాలి కాబట్టి అలా చెప్తున్నారా, లేకపోతే ఎక్కడ దీని వెనుక ప్రతిదీ కూడా నెహ్రూ రికార్డు ఇందిరాగాంధీ రికార్డు అనటం వెనుక తక్కువ చేసి చూపిస్తున్నారా? ఇది జరుగుతుంది టాపిక్, దీన్ని ఏమంటారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. మెగా టీవీ షో. అంటే నేనేమంటున్నా అంటే రికార్డ్ ఈజ్ రికార్డ్. అది ఎవరి చేత వచ్చినా రికార్డ్ ఈజ్ రికార్డ్ కదా. నెహ్రూ గారి కంటే ఎక్కువ రోజులు ప్రధానమంత్రి కొనసాగడం ఒక రికార్డే. ఇందిరాగాంధీ కంటే ఎక్కువ రోజులు కొనసాగడం కంటిన్యూస్ గా ఇందిరాగాంధీ కంటే ఎక్కువ రోజులు కొనసాగడం కూడా రికార్డు. సో రికార్డు ఇందాక మిత్రుడు చెప్పినారు, సచిన్ టెండూల్కర్ రికార్డును ఇంకొక ఆయన దాటి వేయడం అన్నది. సహజంగా దాటి వేస్తే సచిన్ టెండూల్కర్ చిన్నడైపోడు కదా. ఇందిరాగాంధీ రికార్డు దాటినంత మాత్రాన అప్పటి పరిస్థితి ఆయన చాలా బాగా చెప్పాడు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఏ పరిస్థితికి ఏ గుణ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ డేస్ మనం చూసుకుంటున్నప్పుడు ఒక ప్రధానమంత్రిగా ఇన్ని రోజులు కంటిన్యూస్ గా ఒక నిరంతరాయంగా కొనసాగినటువంటి రికార్డు మోడీ గారికి ఉండడం డెఫినెట్ గా భారతదేశ చరిత్రలో ఒక మైల్ రాయి. అది రికార్డు ఆయన క్లెయిమ్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఎవరు చేసిన పనులు వాళ్ళని క్లెయిమ్ చేసుకుంటాం. నెహ్రూ గారు చేసిన పనులు నెహ్రూ గారు క్లెయిమ్ చేసి, ఇందిరాగాంధీ గారు చేసింది ఇందిరాగాంధీ, పివి నరసింహరావు గారు చేసిన పనులు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప చాలా చాలా రికార్డ్స్. ఆయన కూడా ప్రపంచంలో 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా 2 టర్ములు ఉండడము, ఒక ఆర్థికవేత్త ఉండడము, ప్రపంచానికి గర్వకారణంగా ఆయన వ్యవహరించడం, ఇవన్నీ కూడా రికార్డ్స్. కాబట్టి మనం వ్యక్తులను పార్టీలను అతీతంగా మాట్లాడాల్సినటువంటి ఈ అంశం ఇది. నా ఉద్దేశంలో పార్టీలకు అతీతంగా పార్టీకి సంబంధమే లేదు. ఒక ప్రభుత్వ పాలకుడిగా, ఒక ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఆయన ఇంత రికార్డ్ చేయడం అనేటువంటిది అది. ఇంకోటి, మన ఇంట్లో మన వాళ్ళు ఒక పని చేస్తే మన అన్నో తమ్ముడు, మన తండ్రి, మన అక్కో చెల్లు అన్నో ఒక ఒక గొప్ప విషయం చేస్తే మనం సంబరాలు చేసుకుంటాం. అట్లాగే ఒక పార్టీ నేత ఒక దాంట్లో ఇవాళ విజయ్ గెలిచినాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని మేమందరం సంబరాలు చేయలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ ఆ వాళ్ళ కార్యకర్తలుగా, వాళ్ళ అభిమానులుగా వాళ్ళు చేసుకోవడంలో నేనైతే తప్పు పడతలేను. దాన్ని ఎవరో కొద్దిగా తక్కువ చూసినా, మా పార్టీ వాళ్ళు తక్కువ చూసినా, లేకపోతే ఎవరైనా తక్కువ చేసి నెహ్రూ గారిని తక్కువ చేసి మేమేదో చేసినామన్నా కూడా అది వాళ్ళ అవివేకం అయితే తప్ప ఇంకోటి కాదు. ఎవరి రికార్డు వాళ్ళకు ఉంటది, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటది, ఎవరి కాలంలో వాళ్ళకు ఉంటది. అప్పుడు రికార్డు బ్రేక్ ఆయనే.